ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై హింద్. మనకు తమ్ముడు ఒక అతను నిన్న కాల్ చేసిండు. ఆల్రెడీ అతను జాబ్లో ఉన్నాడు. తమ్ముడు రిక్రూట్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. అతను ఏం అడిగిండంటే, అన్న ఇట్లా ఒకటి మాకు ప్రాన్ అని చెప్పి ఒక కార్డ్ ఇచ్చిండ్రు మాకంటే ఎన్పిఎస్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే వచ్చిందన్న మొబైల్కి. అసలు అది ఏంటి, దాని గురించి చెప్పా అన్న అని చెప్పిండు. అది తమ్ముడు చెప్తాను, అట్లా వీడియో చేస్తే నీకు కానీ ఇంకో నలుగురికి హెల్ప్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి నేను వీడియో చేయడం జరుగుతుంది. తమ్ముడు ఎన్పిఎస్ అనంటే ఏంటనంటే న్యూ పెన్షన్ సిస్టమ్. ఈ ఫోర్స్లో అంతకుముందు 2004 జనవరి 1 కన్నా ముందు భర్తీ అయిన వాళ్ళకు ఓపీఎస్ వర్తించేది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. జనవరి 1, 2004 తర్వాత భర్తీ అయిన వాళ్ళందరికీ కూడా న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. మనందరం కూడా న్యూ పెన్షన్ స్కీమ్ కిందకే వస్తాము. దాంట్లో ఏం చేస్తారనంటే పాన్ కార్డ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ప్యాన్ కాదు, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కాదు, పాన్ కార్డ్ కాదు, ప్రాన్ PRAN సారీ పర్మనెంట్ రిటైర్డ్ అకౌంట్ నెంబర్ అని చెప్పి ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారు. ఆ అకౌంట్లో మంత్లీ మన కంట్రిబ్యూషన్ అనేది జమ అవుతుంది. దానికి తోడు గవర్నమెంట్ కూడా కొంత డబ్బును దాంట్లో యాడ్ చేస్తుంది. అది ఎంత అనేది నేను చెప్తాను, ఇప్పుడు వినండి. సపోజ్కి నేను వీడియోను ఫటాఫట్ ఎందుకు అయిపోగొట్టాలని అనుకుంటా అంటే, నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నంతసేపు నా దిమాగ్లో అదే తిరుగుతుంది. ఏంటిది, ఇప్పుడు దీన్ని రెడీ చేయాలి, ఇప్పుడు దీన్ని ఆడిట్ చేయాలి, ఓ పెద్ద కథ ఉంటుంది. ఇదంతా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి నేను అక్కడ ఆలోచిస్తే ఇక్కడ. అందుకని మనం షార్ట్ టైంలో వీడియోస్ చేయాలి. కొంచెం ఫ్రీ అయితే ఇంకా నేను కొంచెం అవుట్పుట్ ఇవ్వగలుగుతా. ఓకే ఫ్రెండ్స్, దీంట్లోనే నేను ఇస్తున్నాను మీకు వీడియో. ఇప్పుడు సపోజ్కి మనం చూసుకున్నట్టయితే 2001-2004 తర్వాత భర్తీ అయిన ఏ ఒక్క ఎంప్లాయీకి అయినా కానీ, గౌట్ ఎంప్లాయీకి ఎన్పిఎస్ వర్తిస్తుంది. ఈ 1/1/2004 కన్నా ముందు భర్తీ అయిన ఎంప్లాయీస్కి ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి వాళ్ళ దాంట్లో ఈ జీపీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. ఇక ఇది మనకు సంబంధం లేదు కాబట్టి దీని గురించి అవసరం లేదు. ఇక అంతా ఎవరికైనా అవసరం ఉంటే వీటి గురించి క్లాసెస్కి వెళ్ళండి, సరేనా? దీని గురించి అవసరం లేనప్పుడు మనం తెలుసుకోకుండా ఉన్నది బెటర్. ఎందుకంటే మనం తెలుసుకోలేదు దీని గురించి. తెలుసు, కాకపోతే వాళ్ళు ఎంత ఇప్పుడిప్పుడు అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకుంటారు. ఓల్డ్ ఉంటారు కదా వాళ్ళు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వాళ్ళు, ఎంత అనేది మనకు తెలుసు. కాకపోతే దాని గురించి మనం అంత డెప్త్గా అవసరం లేదు. ఇప్పుడు మనం ఎన్పిఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎన్పిఎస్ 1/1/2004 తర్వాత ఎన్పిఎస్ అనేది స్కీమ్ స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరికిను. అది ఎన్పిఎస్ అంటే న్యూ పెన్షన్ స్కీము, న్యూ పెన్షన్ సిస్టమ్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఓకే, ఈ న్యూ పెన్షన్ స్కీమ్లో మనకు ప్రాన్ కార్డ్ అనేది ఒకటి వస్తుంది. ప్రాన్ కార్డ్ ఎట్లా అంటే లైక్ పాన్ కార్డ్ టైప్లోనే ఉంటుంది. పాన్ కార్డ్ లాగానే ఒక కార్డ్ వస్తుంది మనకు. ప్రాన్ అంటే ఏంటంటే పర్మనెంట్ రిటైర్మెంట్, సారీ పాన్ కాదు, ఇక్కడ రిటైర్మెంట్ ఉంటుంది. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ అని చెప్పి మనకు ప్రాన్ కార్డ్ అనేది ఒకటైతే వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక కార్డ్ వస్తుంది. ఆ కార్డుతో పాటుగానే మనకు ఒకటి ఏటీఎం వచ్చినప్పుడు మనకి ఎట్లయితే సెక్యూరిటీ కోడ్స్ వస్తాయో, ఒకటి టీపిన్ అనేది వస్తుంది, ఇంకోటి ఐపిన్ అనేది వస్తుంది దీంతో. ఓకే ఫ్రెండ్స్, ఈ టీపిన్ ఐపిన్ త్రూ మనం ఏం చేయొచ్చు అంటే, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి టీపిన్ పెట్టుకోవాలి. టీపిన్ తోటి మనం మన అకౌంట్లో డబ్బులు జమ అయ్యేటి. అంటే ఇక దాని తర్వాత చెప్తుంది. నేను మనకు తమ్ముడు ఏం అడిగిందంటే, అన్న ఇదొకటి మాకు ప్రాన్ అనేది ఒకటి వచ్చింది, ఎన్పిఎస్లో ఇంత అమౌంట్ క్రెడిట్ అయిందని చెప్పి నాకైతే ఒక మెసేజ్ వచ్చిందన్న, దాని గురించి కొంచెం చెప్పన్నా అని చెప్పిండు. సరే తమ్ముడు, నీకు చెప్తాను, మళ్ళీ అట్లనే నేను ఒక వీడియో కూడా పెడతా. మనకు ఎవరైతే న్యూ జాయినర్స్ ఉన్నారో వాళ్ళకు ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి. తమ్ముడు చూడండి, ఈ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అని చెప్పి ఆ కార్డు లోపల, ఆ అకౌంట్ లోపలికి మన అమౌంట్ అనేది నెలల వారీగా ఈ రకంగా అయితే దాంట్లో జమ అవుతుంది భయ్య. సపోజ్కి ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మనమే అనుకుందాం, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక వ్యక్తి బేసిక్ సాలరీ వచ్చేసి 37,500 అనుకుందాం, డిఏ వచ్చేసి 2,000 అనుకుందాం. ఇక మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనోళ్ళు వస్తారు, ఇక అటాకర్స్, స్పామ్ అటాకర్స్ ఏమని, అన్న 37,000 ఉంటే ఇప్పుడు డిఏ ఇంత పర్సెంట్ ఎందుకు కదా, ఇది 2,000 కాదు కదా, ఇది తప్పని. అంత ఓవర్ ఇంటెలిజెన్సీ చూపెట్టాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే చూపెడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన వీడియోలు టైం లేక నేను షార్ట్ టైంలో వీడియో చేయాలన్న కాన్సెప్ట్ తోటి కొంచెం తొందర వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ బేసిక్ సాలరీ ఇది అనుకుందాం, డిఏ ఇది. మనకి ఎప్పుడైనా కానీ సాలరీకి 30%, సాలరీకి 40%, సాలరీకి 20% అనే ముచ్చట వచ్చిందనుకో, మనం ఏమనుకోవాలి, సాలరీ అంటే ఏంది, ఇండైరెక్ట్ డిఏ కూడా యాడ్ అవుతుంది దాంట్లో. సాలరీ, బేసిక్ సాలరీ,
బేసిక్ సాలరీ ప్లస్ డిఏ కలిస్తేనే సాలరీ అవుతుంది భయ్య. ఈ సాలరీకి 10%, ఈ సాలరీకి 10% ఎంత? ఇక చూడండి, ఇది మొత్తం ఇది మన బేసిక్ ఇది అయింది, డిఏ ఇది అయింది, సాలరీ ఇట్లా అయింది. ఈ సాలరీకి 10% అమౌంట్ ఏమో మన కంట్రిబ్యూషన్ అమౌంట్ ఉంటుంది భయ్య. ఈ కంట్రిబ్యూట్ అయ్యి ఎందులోకి పోతుంది? ఎన్పిఎస్ అకౌంట్లో న్యూ పెన్షన్ సిస్టమ్ అనే ప్రాన్ అనే అకౌంట్ నంబర్ లోపలికి ఈ అకౌంట్ ఇదే వెళ్ళిపోతుంది, న్యూ పెన్షన్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది ఈ డబ్బు అనేది కంట్రిబ్యూట్ అయ్యి. 10% ఏమో మనం కంట్రిబ్యూట్ చేస్తాం అమౌంట్. మనది టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 39,500 కాబట్టి దీనికి 10% ఎంత అవుతుంది? 39,500 వేసినాము ఇంటూ 10/100 అవుతుంది, 0 పోయినాయి. దీన్ని ఇంటూ అయితే 39,150 రూపాయలు 10% అవుతుంది. ఇది మన కంట్రిబ్యూషన్. ఇదే మన కంట్రిబ్యూషన్ వచ్చేది 39,500 అయింది. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఎంత ఇస్తుంది అని అంటే 14%, 14% గవర్నమెంట్ ఇస్తుంది. అంటే మీకు చాలామందికి వస్తుంది కదా, మన సాలరీ స్లిప్లో ఈ అమౌంట్ మెన్షన్ అవుతుంది చూడండి బ్రదర్. అంటే ఎగ్జాంపుల్ ఈ అమౌంట్ అయితే మెన్షన్ అవుతుంది, మీరు చూడండి. సాలరీ స్లిప్ ఇక్కడ ఉంటే ఇలా బేసిక్ ఇట్లా సాలరీ స్లిప్ ఇట్లా ఉంటుంది కదా, మనకి ఇక్కడ సాలరీ ఉంటుంది, ఇటేమో డిడక్షన్స్ ఉంటాయి మన పే స్లిప్ ప్రకారం. ఇక్కడ బేసిక్ ఉంటుంది, ఇక్కడ డిఏ ఉంటుంది, ఇక్కడ టీపీటీ ఇవన్నీ ఉండగా ఇక్కడ మనకు ఎన్పిఎస్ అని చెప్పి ఎన్పిఎస్ అని చెప్పి ఇంత అమౌంట్ అయితే మనకు చూపెడుతుంది, 3950 అని చూపెడుతుంది ఎగ్జాంపుల్. కానీ మన ప్రాన్ అకౌంట్లో ఎన్పిఎస్ అకౌంట్లో వచ్చేసి మెసేజ్ వస్తే మాత్రం డబ్బులు ఎక్కువ జమ అవుతాయి. ఆ డబ్బులు ఎక్కడి అంటే ఈ 14% గవర్నమెంట్ ఇస్తుంది కదా ఈ న్యూ పెన్షన్ సిస్టంలో, ఇది ఒకటి ఉందన్నమాట. అదే వీళ్ళకైతేనేమో వీళ్ళ డబ్బులు మాత్రమే జమ అయితే దీనికి గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఇస్తుంది. వీళ్ళది స్కీమ్ వేరే ఉంటుంది కదా, దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఒకవేళ మనది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది లాగు అయితే దీని గురించి చెప్పుకుందాం. ఓకే, దీని గురించి మనం దీంట్లోనే ఉన్నాం కాబట్టి మనకు తెలిసిన విషయాలు ఇవి. మనం ఈ 14% అనేది చూడండి, ఇప్పుడు 39,500 మన సాలరీ కదా డిఏతో కూడుకొని 14% ఎంత అవుతుంది? ఇట్లా మనం 0 పోయినాయి, 395 × 14 5,530 రూపాయలు అయింది. ఈ 3950 5530 కలిసేసి 9480 అమౌంట్ అనేది మన ఎన్పిఎస్ అకౌంట్లో భయ్యా, ప్రాన్ అకౌంట్లో మనకు ఎన్పిఎస్ మెసేజ్ అయితే వస్తుంది. ఎంత? 9,480 రూపాయలు. ఓకే, అయితే ఈ అమౌంట్ అనేది ఇట్లనే కంట్రిబ్యూట్ అవ్వుకుంటూ సంవత్సరానికి ఎంత అవుతుంది? 9480. ఇది పర్టికులర్గా స్టాండర్డ్ అమౌంట్ ఉండదు భయ, ఎందుకనంటే సంవత్సరానికి ఒకసారి మన బేసిక్ పెరుగుతుంది కదా. ఇక్కడ ఈ బేసిక్ పెరిగితే డిఏ కూడా పెరుగుతుంది, డిఏ పెరుగుతుంది ఈ టోటల్ అమౌంట్ పెరుగుతుంది, ఈ టోటల్ అమౌంట్ పెరుగుతుంది, ఇక్కడ చేంజ్ వస్తుంది, ఇక్కడ చేంజ్ వస్తుంది. కానీ మనం దాంట్లోకి వెళ్ళి ఎన్పిఎస్లో లాగిన్ అయ్యి కంట్రిబ్యూషన్ అమౌంట్లో మనం స్టేట్మెంట్లో చూస్తే నెలకి ఎంత జమ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్గా ఇంతే జమ అయింది అనుకుందాం మనం. ఈ జమ అవుతున్న డబ్బులు మరి జీపీఎఫ్ వాళ్ళేమో డబ్బులు విత్డ్రాల్ చేసుకోవడానికి ఉంటుంది. మరి మనది ఉంటుందా అని అంటే ఉంటుంది భయ్య. అయితే నేను మాత్రం దీన్ని ఒక 10 years తర్వాత నేను కనుక్కున్నా విత్డ్రాల్ చేయొచ్చు అంటే తీయొచ్చు అని చెప్పి అని అన్నారు. మరి దానికి ఒక పర్టికులర్ పీరియడ్ ఉందా లేదా అనేది మనకు క్లారిటీ లేదు. అది మనం అకౌంట్ బ్రాంచ్లో అడగాలి. ఎందుకంటే మనము ముందుగా తీయలేదు కాబట్టి ఎప్పుడైతే అట్ ప్రజెంట్లో జరుగుతున్న స్టోరీ నాకు కావాల్సిన టైంలోనే నేను కనుక్కున్నా కాబట్టి అదే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే తీయడానికి ఉన్నది. ఎట్లా తీయచ్చు? కండిషన్స్ ఏంటి అని అంటే కంట్రిబ్యూషన్ అమౌంట్ ఉంటుంది కదా. కంట్రిబ్యూషన్ అమౌంట్ అంటే ఈ టోటల్ అమౌంట్ కాదు, ఈ 10% మనది, 14% కలిపి కంట్రిబ్యూషన్ అమౌంట్ కిందికి రాదు. ఓన్ కంట్రిబ్యూటెడ్ ఎంతైతే నెలకు మనం 10% జమ చేస్తున్నామో ఆ టోటల్ ఆఫ్ అమౌంట్ మీద 25% అమౌంట్ మనం విత్డ్రాల్ చేయడానికి ఉంటుంది భయ్య. దీంట్లోంచి డైరెక్ట్ అకౌంట్లోకి వస్తుంది విత్డ్రాల్. దీనికి ఒక పర్టికులర్ రీజన్ ఇవ్వాలి. ఏదైనా ఇల్లు కట్టడం కావచ్చు, ఏదైనా ఇంట్లో చెల్లెలు పెళ్ళి కావచ్చు, ఎట్లాంటి రీజన్స్ ఇస్తే ఆ డబ్బులు అనేవి విత్డ్రాల్ అవుతాయి. అయితే 2019 కరోనా తర్వాత ఏం చేశారంటే దీన్ని కొద్ది రోజులు, అంటే 2019 నుంచి 2022 వరకు దీని ఒక 3 సంవత్సరాల కాలం అయితే ఆన్లైన్ విత్డ్రాల్ ఆప్షన్ వచ్చింది భయ్య. ఈ ఫామ్లో నేను ఇప్పుడు చూపెడతా ఎట్లా లాగిన్ కావాలనేది. మీకు పాన్ కార్డ్ వచ్చింది కదా, ఐపిన్ ద్వారా లాగిన్ అయ్యి దాంట్లో ఎట్లా విత్డ్రాల్ అనేది ఎట్లుండే, ఆ ఫామ్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలనేది నేను చూపిస్తా. ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది నేను చూపిస్తా. అయితే ఈ 3 సంవత్సరాలు ఆన్లైన్లో విత్డ్రాల్ చేయడం అనే ఆప్షన్ అయితే ఉండే. 31 డిసెంబరు 2022 తర్వాత ఈ ఆన్లైన్ అనేది బంద్ చేసారు. ఆన్లైన్ విత్డ్రాల్ చేయడం బంద్ చేసిన. ఒకవేళ మనం విత్డ్రాల్ చేయాలనుకుంటే ఫామ్ డౌన్లోడ్ చేసి ఆన్లైన్లోనే మనం సైట్లో ఈఎన్పిఎస్ అనే సైట్లో మనం డౌన్లోడ్ కావాలి. నేను ఇప్పుడు చూపిస్తా. దీంట్లో ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ ఫామ్ అనేది మనం ఫిల్ చేసి
దీనికి ఒక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏముంటాయనంటే లైక్ ఎట్లాంటిది ఇప్పుడు మన సర్టిఫికెట్ ఉంది కదా, మనది ఏదైతే ల్యాండ్ పర్చేజ్ చేసినామో లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నామో అని చెప్పి కానీ చెల్లెల పెళ్ళి ఉందని కానీ ఇట్లాంటి కార్డ్స్ ఇవన్నీ అటాచ్ చేసి ఆ ఫామ్ని మన కంపెనీ ఆఫీస్లో ఇవ్వాలి. కంపెనీ ఆఫీస్లో ఇస్తే వీళ్ళు దీన్ని నోడల్ ఆఫీస్కు పంపించి వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అమౌంట్ అనేది అకౌంట్కి క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ అకౌంట్కు క్రెడిట్ అవుతుంది. ఇదేమో ఆఫ్లైన్ ప్రాసెస్లో ఇప్పుడు మనం తీయొచ్చు. ఎంత? 25% అమౌంట్ మాత్రమే తీయొచ్చు కంట్రిబ్యూషన్ అమౌంట్ ఎంత అవుతుంది? సపోజ్కి తీసుకుంటే మనకు ఇది 9,480 రూపాయలు ఒకసారి జమ అవుతుంది 1 మంత్కి. అంటే 9480 ఇచ్చారు. కంట్రిబ్యూటెడ్ అమౌంట్ ఓన్ కంట్రిబ్యూట్ అమౌంట్ వచ్చేసి 9480 ఇంటూ సంవత్సరానికి ఎంత అవుతుంది? 12. 9480 ఇంటూ 12 కొట్టేస్తే అంతేనా? 9480 ఇంటూ 12 1,37,060 రూపాయలు. 1,13,760 సారీ 1,13,760 రూపాయలు. 60 రూపాయలు మనకు ఒక సంవత్సరానికి అవుతాయి. అదే 5 సంవత్సరాలకి ఎంత అవుతాయి? ఇంటూ 5 కొడితే 5,68,800 రూపాయలు అయితే జమ అవుతాయి ఫ్రెండ్స్. 5,68,000 ఇంత అయితే టోటల్ 5 సంవత్సరాలకు గాను. ఈ 5 సంవత్సరాల తర్వాత మనం విత్డ్రాల్ చేస్తే ఎంత అమౌంట్ విత్డ్రాల్ చేయొచ్చు అంటే ఇంటూ 25/100. ఇది మన కంట్రిబ్యూటెడ్ అమౌంట్. ఇప్పుడు మన సారీ ఇది కాదు. ఓకే, ఓన్ కంట్రిబ్యూటెడ్ అమౌంట్ ఎంత ఉంది భయ్యా? సారీ ఓన్ కంట్రిబ్యూటెడ్ 3950 కదా. ఓన్ కంట్రిబ్యూటెడ్ అమౌంట్ ఎంత ఉంది? 3950 ఇంటూ 12 సంవత్సరానికి ఎంత అయితే 47,400. అదే ఇంటూ 5 సంవత్సరాలకు గాను 47,500 ఇంటూ 5 సంవత్సరాలు 2,37,500. 2,37,500 రూపాయలు టోటల్. ఓకే, ఈ అమౌంట్కి ఇది ఓన్ కంట్రిబ్యూటెడ్ అమౌంట్ కదా. ఇది టోటల్ అమౌంట్ తీసినాం. ఇది తప్పు ఫ్రెండ్స్. ఇది ఓన్ కంట్రిబ్యూటెడ్ అమౌంట్ సంవత్సరానికి ఇంత అయింది. ఒక సంవత్సరానికి 5 సంవత్సరాలకు ఇంటూ చేస్తే ఇంత అయింది భయ్య. దీంట్లో 2,67,500కి 25% మళ్ళీ 100 ఒకటి ఈ 2 పోయినాయి. 2375 25 2375 ఇంటూ 25 ఎంత వస్తుంది? 59,375. ఎంత? ఇప్పుడు ఇది చూడండి, 2375 ఇంటూ 25 ఇది ఈక్వల్ టు 59,375. ఈ అమౌంట్ అనేది అయితే మనం విత్డ్రాల్ చేయడానికి ఉంటుంది భయ్య. ఎగ్జాంపుల్ అమౌంట్ మనం లగ్భగ్ అంటే లంసమ్ అమౌంట్ తీసుకున్నాం భయ్య. మళ్ళీ దాన్ని మనం అంతనా డిఏ గింత ఉంటుంది అవన్నీ వద్దు. నేను ఒకటి అంటే ఎగ్జాంపుల్ చెప్పిన ఇంత అమౌంట్ అయితే మనం తీయచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన అమౌంట్ ఎంత జమ అయింది, మన ఓన్ కంట్రిబ్యూషన్ అమౌంట్ ఎంత, ఈ క్యాలిక్యులేషన్ అంతా మనం ఎక్కడ చూడాలంటే మనం క్రోమ్ ఓపెన్ చేసి కానీ గూగుల్ కానీ ఓపెన్ చేసి ఈఎన్పిఎస్ అని టైప్ చేయాలి. చూపిస్తారండి ఇప్పుడు. ఈఎన్పిఎస్ అని టైప్ చేసి దాంట్లో ఎట్లా లాగిన్ అవ్వాలి, మీకు వచ్చిన కార్డ్ తోటి మీరు ఎట్లా చూసుకోవాలనేది చెప్తా. ఓకే, మనమైతే గూగుల్ ఓపెన్ చేసినాం బ్రదర్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈఎన్పిఎస్ అని కొడతాం మనం. ఈఎన్పిఎస్ కొట్టిన తర్వాత ఈ ఫస్ట్లోనే ఉంది కదా ఈఎన్పిఎస్ని మనం దీని మీద క్లిక్ చేస్తే ఇట్లా అయితే మనకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. మనం ఇట్లా దీన్ని స్క్రోల్ అప్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ప్రాన్ ఐపిన్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద కాదు భయ్య, ఇది నోడల్ ఆఫీసర్స్ అని చెప్పి అదర్ ఇంటర్మీడియరీస్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఇది కాదు, మనం పైకి వెళ్ళాలి. మనం సబ్స్క్రైబర్ కాబట్టి సబ్స్క్రైబర్. ఇప్పుడు నాదైతేనేమో ఇక్కడ సేవ్ ఉంది. మీరు కొత్తగా కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు ఐపిన్ వచ్చింది కదా, ఐపిన్ అని చెప్పి
మీకు ఏటీఎం కార్డ్ టైప్లో వచ్చి ఆ ప్రాన్ కార్డ్తో కానీ ఐపిన్ టీపిన్ వచ్చినాయి కదా మనకు ఒక కిట్లో, దాన్ని మీరు ఇక్కడ ట్రై చేయండి. ఫస్ట్ యూజర్ ఐడీలో ఏమొస్తుందంటే మీ ప్రాన్ నెంబర్ ఉంది కదా, సారీ ఇది అది టైప్, యూజర్ ఐడీలో మీ ప్రాన్ నెంబర్ వస్తుంది. తర్వాత పాస్వర్డ్లో మీది ఐపిన్ అని ఉంది కదా, అదైతే చేయండి మీరు. ఒకవేళ ఫస్ట్ టైము ఆ పిన్తో కానీ లాగిన్ కాకపోతే మీరు ఒకసారి ఇక్కడ ట్రై చేయండి. మళ్ళీ ఐపిన్ ఫర్ ఈఎన్పిఎస్ అని చెప్పి ఉంది కదా, దీని మీద ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడైతే వస్తుంది జనరేట్ ఓటీపీ అని. మీ ఫోన్ నెంబర్ ఆల్రెడీ మీకు మెసేజ్ వచ్చింది కాబట్టి ఫోన్ నెంబర్స్ అయితే లింక్ ఉన్నాయి. చాలామంది ఓల్డ్ పర్సన్స్కి, అంటే మాతో సెలెక్ట్ అయిన వాళ్ళకి అప్పుడు మాకు ఏం ప్రాబ్లం ఉండే అంటే సిమ్ కార్డ్ అనేది మేము అంటే స్టేట్లు మారిన కొద్దీ, ట్రాన్స్ఫర్స్ అయినా కొద్దీ సిమ్ కార్డులు కొత్త సిమ్ కార్డులు తీసుకునేది. వాళ్ళు ట్రైనింగ్లో ఏ నెంబర్ ఇచ్చారు, ఇప్పుడు ఏ నెంబర్ ఇచ్చారు, వాళ్ళకి ఐడియా లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఆఫ్లైన్లో వీళ్ళు నోడల్ ఆఫీస్కి పోయి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మీదైతే ఇప్పుడు ఆల్ ఇండియా వన్ నేషన్ వన్ సిమ్ కార్డు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మీరు కొత్త తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సిమ్ కార్డులు నేను చెప్పిన కదా దాంట్లో వీడియోలో, ఆ సిమ్ కార్డులు అనేటివి మీరు ఒకవేళ జేఎన్కే వెళ్తేనే మీరు జేఎన్కే కానీ మీరు వెళ్తే పోస్ట్ పెయిడ్ కార్డు మీరు తీసుకెళ్ళాలి. లేకపోతే ఆల్ ఇండియా మొత్తం ఒకటే కార్డు ఉంటుంది. మీరు ఆ జనరేట్ ఓటీపీ చేసి ప్రాన్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి రిసీవ్ అయ్యే ఓటీపీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఎస్ఎంఎస్ మెయిల్ కూడా ఉంటుంది భయ. ఒకవేళ మెయిల్ కానీ దీంట్లో మీ మెయిల్ కానీ దీంట్లో అప్డేట్ అయ్యి లేకపోతే అది ఎట్లా అప్డేట్ కొట్టాలో చెప్తా. ఈ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కప్చా ఇచ్చేసి ఇట్లా సెట్ చేయాలి. ఓకే, ఒకవేళ మీది ఈ రకంగా కాకపోతే ఇక్కడ ఈ మెయిన్ ఇంటర్ఫేస్లో సబ్స్క్రైబర్ దగ్గర కాకపోతే అట్లా చేయండి. ఇప్పుడు నేనైతే లాగిన్ చేస్తున్నా. లాగిన్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు 90 ఈ కప్చా మనం కొట్టేస్తున్నాం. ఇక్కడ ఇది ఐ అండర్స్టాండ్ దాట్ కూడా ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ అయింది భయ్య. పార్ట్ ఆఫ్ గ్రీన్ యూనివర్సిటీ ఇదంతా. అయితే అంతకుముందు మీరు విత్డ్రాల్ అని అంటే విత్డ్రాల్ ఎక్కడ కొట్టాలంటే కంట్రిబ్యూషన్ అండ్ విత్డ్రాల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి టైర్ 2 విత్డ్రాల్ కొట్టాలి మనం. అక్కడ ఇప్పుడైతే విత్డ్రాల్ ఆప్షన్ రాదు, ఫామ్ జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో ఫిల్ చేసి మనం ఆఫీస్లో వేయాలి. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అయితే మీరు ఇప్పుడు ఫోన్ నెంబర్ మీద ఉంది దీంట్లో, మీరు మెయిల్ ఐడి ఎట్లా దీంట్లో అప్లోడ్ చేయాలి అని అంటే ఇక్కడ ఉంది కదా డెమోగ్రాఫిక్ చేంజెస్ అని ఉంది కదా, ఇక్కడికి పోయిన తర్వాత రిజిస్టర్ అప్డేట్ మెయిల్ ఐడి మొబైల్ అని ఉంది కదా, రిక్వెస్ట్ ఆర్ పాన్ కార్డు కూడా మళ్ళీ రీప్లేస్ చేయవచ్చు అనుకుంటా. అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఉన్నది. ఇది మొత్తం చూడండి, ఇదంతా మనం రామాయణం అప్డేట్ చేయవచ్చు. మళ్ళీ మనకి ఏమైనా కరెక్షన్స్ ఉన్నా అవి ఉన్నా చూడు, ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. దీనిలో కేవైసీ కేవైసీ కూడా మీది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కార్డు వచ్చినాక కేవైసీ చేయించుకోండి భయ్య. మీ ఆధార్ కార్డుతో లింక్ ఉన్న మొబైల్కి మెసేజ్ వస్తుంది, దానికి కేవైసీ చేయించుకోండి. సిగ్నేచర్ అప్లోడ్, ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ ఫస్ట్ చెక్ బుక్ అడుగుతుంది, అది చెక్ బుక్ ఇచ్చేసి మీరు అప్లోడ్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత మనకు మెయిల్ ఎక్కడుంది, బ్యాక్ టు మెయిన్ సారీ వచ్చేసి డెమోగ్రాఫిక్ చేంజెస్ ఉంది కదా, ఇక్కడ మొబైల్ ఇది చూడండి, మొబైల్ రిజిస్టర్ మొబైల్ ఐడి చేంజ్ చేయడానికి అని చెప్పి నాదైతే అప్డేట్ అయింది. మీది అప్డేట్ లేకపోతే ఒకవేళ ఫోన్ నెంబర్ ఉంటే మెయిల్ చేయాలి. ఇక్కడ ఇది ఎట్లా మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలనంటే ఇప్పుడు టెలిఫోన్ అని ఉంది, ఇక్కడ బ్లూ టిక్ పడ్డది చూడండి, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు తర్వాత నేను మెయిల్ చేయాలి. అదే నార్మల్గా డైరెక్ట్ క్లిక్ చేస్తే రాదు ఇది. ఇక్కడ మెయిల్ ఐడి మీద మనం ప్రెస్ చేయాలి, ఇక్కడ వస్తుంది. తర్వాత మొబైల్ నెంబర్ మీద చేయాలి, ఇక్కడ వస్తుంది. ఈ రకంగా అయితే మనం అప్డేట్. ఇక మన కథ ఎట్టుంటుందంటే టైంకి మనకు ఫోన్ వస్తుంది, నేను ఎక్కడున్నానో అది మర్చిపోతా. అయితే మనం లాగిన్లో చూసినాం కదా, అప్డేట్ కదా అది చూసినాము. అది చూసిన తర్వాత మనం విత్డ్రాల్ ప్రాసెస్ అది. ఇప్పుడైతే ఆన్లైన్ విత్డ్రాల్ అవ్వట్లేదు. మళ్ళీ ఆన్లైన్ చెప్పినావు కదా అని చెప్పి మళ్ళీ వినేది మొత్తం విన్నాక ఏమన్నా ప్రశ్నలు ఉంటాయి అలా, మళ్ళీ ఆన్లైన్ చెప్పినావు ఆఫ్లైన్ చెప్పినావు అని చెప్పి నేను చెప్తాను కదా భయ్య, ఎన్నోసార్లు చెప్పిన ఓవల్ ఇంటెలిజెన్సీ చూపెట్టిన వాళ్ళు అందరూ గడ్డిల్లే ఉన్నారు, ఎవరు అది పైకి రాలే. అవసరం లేదు. కాకపోతే ఏంటనంటే దాంట్లో ఏం చెప్తారు ఏం కథ అనేది చూడండి. ఎవరైనా కానీ ఇప్పుడు నీకు అన్నీ తెలుసు, యాజ్ ఏ టెక్నీషియన్గా, యాజ్ ఏ ఇంజనీర్గా ఆటోమొబైల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, కార్ను తయారు చేస్తాడు. కాకపోతే ఆ కారు తోలడం మనకి చక్కగా రాకపోవచ్చు, ఓన్లీ డ్రైవర్కి మాత్రమే వస్తుంది ఆ డ్రైవింగ్ అనేది ఎట్లుంటుంది అనేది. ఓకే, అది పక్కకు వదిలేద్దాం. మనం చూసినాం కదా. ఇక దీంట్లోనే మన బ్యాంక్ ఫస్ట్ అయితే మీరు బ్యాంక్ డీటెయిల్ అప్డేట్ కొట్టుకోవాలి. దీంట్లో బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ దీనిలో ఉన్నాయి కదా, కాంటాక్ట్ అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళి బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ తోటి బ్యాంక్ అనేది వెరిఫై చేస్తుంది. మనం నెట్ బ్యాంకింగ్తో చేస్తుంది, మొబైల్లో దాంతో కూడా చేస్తుంది. ఇప్పుడు చూడు, మనం ఒకసారి చూద్దాం బ్యాంక్ డీటెయిల్ అప్డేట్ అని చెప్పి పోతే నాది ఆల్రెడీ అన్నీ అప్డేట్ అయి ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం లేదు. చూడండి, టైర్ 1 టైర్ 2 ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనది సెలెక్ట్ ట్రాన్సాక్షన్ టైప్, బ్యాంక్ మోడిఫై బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి మనది టైర్ 1 కదా,
టైర్ 1 సారీ. ఇవి చూడండి, నాదైతే బ్యాంక్ అనేది ఇక్కడ ఇది సేవ్ అయి ఉన్నది. దాన్ని అప్డేట్ కొట్టుకోవాలి. ఇప్పుడు న్యూ బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఎగ్జిస్టింగ్ చేంజ్ కూడా చేసుకోవచ్చు భయ్య బ్యాంక్ డీటెయిల్స్ దీంట్లో. ఓకే, నా బ్యాంక్ ఆల్రెడీ ఉంది, దాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇక మళ్ళీ దానికి